మనుషులపై సాతాను వాడే బలమైన ఆయుధాలు. జాగ్రత్త సుమి. ఆ ఆయుధాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. సాతాను ఎంతటి వారినైనా ఎలాంటి వారినైనా 3 ముఖ్యమైన పద్ధతులలో లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అవి 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డంబము. శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే అని యోహాను మొదటి పత్రిక 2:16లో ఉంటుంది. ఈ 3ను లోక సంబంధమైనవి. ఈ లోకాధిపతి అయిన సాతానుకు ఈ 3ను బలమైన ఆయుధాలు. ఈ లోకములో ఎవరిని తన వైపుకు లొంగదీసుకోవాలన్నా ఈ 3ంటిలో 1 లేదా 2, ఇంకా అవసరమైతే 3ంటిని వారి మీద ప్రయోగించి వారిని లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. కొందరైతే ఒక్కదానికే లొంగిపోతారు, కొందరు 1 కాకపోతే మరొక దానికి లేదా అన్నింటికి లొంగిపోతారు. కానీ దేవుని శక్తిని ఆయుధంగా కలిగిన వారు ఈ 3ంటిలో ఏ ఒక్కదానికి లేదా 3ంటిని ప్రయోగించినా గాని వాటిని సమర్థంగా ఎదుర్కొని సాతాను కుయుక్తుల నుండి విజయం సాధిస్తారు. పరిశుద్ధ గ్రంథములో 3 వ్యక్తులపై సాతాను ఈ అస్త్రాలను ఎలా ప్రయోగించాడో చూద్దాం. మొదటిగా ఏదెను వనములో సాతాను హవ్వతో మాట్లాడినప్పుడు ఈ 3ంటిని ఒకేసారి హవ్వపై ప్రయోగించాడు. ఎలాగంటే ఆ వృక్షము ఆహారమునకు మంచిది శరీరాశ, కన్నులకు అందమైనది నేత్రాశ, వివేకమిచ్చు రమ్యమైనది జీవపు డంబము. ఈ 3 ఆయుధాలు ఒకేసారి ప్రయోగిస్తే గాని హవ్వ లొంగదని సాతాను అనుకున్నాడేమో. 3ంటిని ఒకేసారి ప్రయోగించాడు, పైగా 2 అంతల మోతాదులో ప్రయోగించాడు. సాతాను ప్రయోగించిన మాటలు ఇంకా బలీయంగా ఉన్నాయి. మీరు చావనే చావరు శరీరాశకు, మీ కన్నులు తెరవబడును నేత్రాశకు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురు జీవపు డంబమునకు సంబంధించినవి. ఈ 3ంటిలోనూ శాశ్వత లాభం చూపించాడు సాతానుడు. గరిష్ట మోతాదులో ప్రయోగించాడు. హవ్వ ఆ ఫలాలను చూచి తక్షణ లాభం కూడా ఆశించింది. ఆకలి తీరుతుంది, చూడటానికి చక్కగా ఉన్నాయి, పైగా వివేకం వస్తుందని ఆశించింది. వెంటనే సాతాను వలలో పడిపోయింది. శాశ్వత లాభం ఆశించి శాశ్వత నష్టాన్ని చేకూర్చింది. తక్షణ లాభాన్ని ఆశించి మొత్తం మానవాళినే నష్టపరిచింది. కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి సాతానివి, తండ్రివి కాదు. జాగ్రత్త సుమి. రెండవది, ఇదే సాతాను ఇంకొకసారి భక్తుడైన యోబుపై తన పద్ధతులను ప్రయోగించాడు. యెహోవా దేవునికి సాతానుకు యోబు విషయంలో పట్టింపు వచ్చింది. యోబుకు కావలసినవన్నీ ఇచ్చావు కాబట్టి నీ పట్ల అంత భయభక్తులు కలిగి ఉన్నాడు, అవి తీసివేస్తే అతడిని దూషించి నిన్ను విడిచిపెడతాడు అని సాతాను దేవునితో అన్నాడు. దేవుని అనుమతితో సాతాను యోబుపై తనవైన అస్త్రాలు ప్రయోగించటం మొదలుపెట్టాడు. అయితే హవ్వ మీద ప్రయోగించినట్లుగా కాక యోబు మీద వాటిని పూర్తి వ్యతిరేక పద్ధతిలో ప్రయోగించాడు. అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను తీసివేశాడు. యోబు యొక్క ఆస్తి, కుమారులు, కుమార్తెలు, పనివారు ఇవన్నీ కనులకింపుగా ఉండేవి. సాతాను వాటన్నిటినీ ఒకే రోజులో తీసివేశాడు. అంటే నేత్రాశకు సంబంధించిన వాటిపై దెబ్బ కొట్టాడు. అయినా యోబు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. నేత్రాశ మీద దెబ్బ కొడితే పని చేయలేదని సాతాను యోబు మీద శరీరాశ అనే అస్త్రం ప్రయోగించాడు. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపుల చేత అతన్ని మొత్తెను. అతడు బూడిదలో కూర్చొని శరీరం ఛిద్రమైపోయినా చిల్ల పెంకుతో తన ఒళ్ళును గోకుకొనుచున్నా కానీ యోబు దేవుణ్ణి మాత్రం దూషించలేదు. శరీరాశకు కూడా యోబు లొంగలేదు. ఇక సాతాను తన 3వ అస్త్రమైన జీవపు డంబమును తన భార్య ద్వారా ప్రయోగించాడు. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో యోబు భార్య అంటున్న మాటలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవునిని దూషించి మరణము కమ్మనెను. ఈ మాటతో యోబు ఆత్మాభిమానం దెబ్బతిని దేవుణ్ణి దూషిస్తాడని సాతాను అనుకున్నాడు. ఆ కురుపుల బాధలో కూడా యోబు తన భార్యకు ఎంత చక్కగా సమాధానం చెబుతున్నాడో యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే తెలుస్తుంది. మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనము అనుభవింప తగదా అనెను. యోబు మీద ఈ అస్త్రం కూడా పనిచేయలేదు. ఇక చేసేది లేక సాతాను యోబుని విడిచి వెళ్ళిపోయింది. అయితే యోబు యథార్థతను, విశ్వాసమును, దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలేదు కనుక మొదటి దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. మూడవది, ఈసారి ఏకంగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పైన ఈ 3 అస్త్రాలను ప్రయోగించి ఎలా భంగపడ్డాడో చూద్దాం. యేసుక్రీస్తు ఆకలి కొని ఉండుట చూచి ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించి తినవచ్చు కదా అని శరీరాశను ఉసిగొలిపాడు. అయితే యేసు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి
వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పి సాతాను అస్త్రాన్ని తిప్పుకొట్టాడు. లాభం లేదని ఈసారి జీవపు డంబం అస్త్రం ప్రయోగించాడు. యేసును దేవాలయ శిఖరము నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను, నీ పాదం ఎప్పుడునూ రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నదని చెప్పాడు. నీవు దేవుని కుమారుడివైతే అనే మాట ద్వారా యేసుక్రీస్తు మీద జీవపు డంబము అను అస్త్రాన్ని ప్రయోగించాడు. కానీ యేసుక్రీస్తు సాతాను ప్రలోభాలకు లొంగలేదు. ఇంకా ఒక్కటే అస్త్రం, నేత్రాశ మిగిలి ఉంది. దాన్ని కూడా ప్రయోగిద్దామనుకున్నాడు. యేసుక్రీస్తును మిగులు ఎత్తైన కొండ మీదకు తీసుకుని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపించి, వీటన్నిటినీ నీకు ఇస్తానని నేత్రాశతో యేసుక్రీస్తును లొంగ తీసుకోవాలనుకున్నాడు. దీన్ని కూడా యేసుక్రీస్తు వాక్యంతోనే సాతానును తిప్పుకొట్టాడు. కాబట్టి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఈ మూడును సాతాను ఎవరినైనా సరే లొంగ తీసుకోవడానికి ఉపయోగించే అస్త్రాలు. ఇవి లోక సంబంధమైనవి, ఈ లోకాధిపతి అయిన సాతానుకు సంబంధించినవి, కానీ తండ్రికి సంబంధించినవి కావు. హవ్వ ఈ ఆశలకు లొంగిపోయింది, భర్తీ చేయలేని నష్టాన్ని తెచ్చిపెట్టింది. యోబు ఈ ఆశలకు లొంగిపోలేదు కనుక రెండంతల ఫలాన్ని పొందుకున్నాడు. యేసుక్రీస్తు సాతాను అస్త్రాలను వాక్యముతోనే మరలా త్రిప్పుకొట్టాడు. సజీవుడైన దేవుని కుమారుడిగా ఉన్నాడు. ఇప్పటికే సాతాను మీ మీద ఈ అస్త్రాలను అనేక సార్లు ప్రయోగించి ఉంటాడు, ఇక ముందు కూడా ప్రయోగిస్తాడు. మరి హవ్వలా లొంగిపోతావా? యోబులా స్థిరంగా ఉంటావా? యేసుక్రీస్తులా త్రిప్పు కొడతావా? జాగ్రత్త సుమి. ఒక్కసారి ఈ అస్త్రాలకు లొంగితే వచ్చే నష్టం ఊహించలేనిది. మరో క్రొత్త వీడియోతో మీ ముందుకు వస్తాము.